హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను చిక్కుడుకాయ పులుసు అండి. ఇందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ, కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేస్తూ ఉంటాను నేను, కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యనివ్వాలి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గిపోతాయి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి మసాలా కోసం నేను ఇక్కడ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. అందుకోసం వేరుశనగ పప్పుని ముందుగానే వేయించేసి పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అలాగే వీటితో పాటు కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలాని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా బాగా వేగితేనే గ్రేవీకి కానీ కూరకు కానీ టేస్ట్ అండి. కాబట్టి పచ్చివాసన లేకుండా లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఈ మసాలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో చిక్కుడు ముక్కలు ఉంటాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం వాటికి పట్టే విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇందులో నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చింతపండు పులుపు ఇష్టపడే వాళ్ళు టమోటా తీసేసి ఈ ప్లేస్లో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు టమాటా మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, మసాలా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు మాత్రమే యాడ్ చేశాను. ఒకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా ఇష్టపడే వాళ్ళు తక్కువ నీళ్ళు, ఎక్కువగా కొంచెం పులుసులాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళు పోసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 3 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చిక్కుడుకాయని ఆల్రెడీ ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చంగాడు తొందరగానే ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.